వెల్కమ్ టు కేఆర్జే 23 వరల్డ్. అయ్య బాబోయ్, ఎండాకాలం అంతా అయిపోయింది. తీరా చూస్తే మామిడికాయలన్నీ అయిపోతున్నాయి. ఎంతసేపు మామిడికాయలు తింటూ జ్యూస్ చేయడమేనా? సరేలే, ఈసారి సీజన్ అయిపోతుంది, ఇంకా ఏం చేద్దాం వెరైటీగా అని అనుకున్నా. అంతలోనే గుర్తొచ్చేసింది, అయ్యయ్యో ఈ సంవత్సరం నేను మామిడికాయ పులిహోర తినడమే మర్చిపోయా. సరేలే, తినాలి అనిపించింది. వెంటనే చూసేసా, కిచెన్లో చూస్తే మామిడికాయలు ఉన్నాయి. ఇంకేంటి, ఫుల్ జోష్లో మామిడికాయ పులిహోర చేసుకున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్. మనం పులిహోర తాలింపన్నం చేసుకుంటాం కదా, కొంచెం అదే మెథడ్లో చేసుకోవచ్చు. సరే, కానీ ఇక రెసిపీలోకి వెళ్దామా? ఏం లేదండి, ఫస్ట్ కచ్చ మామిడికాయలు తీసుకొని వాటి తురుము పెట్టేసుకున్నాను, ఒక 3 మ్యాంగోస్. నెక్స్ట్ పెనంలో ఆయిల్ వేసి జీలకర్ర, తాలింపు గింజలు, పల్లీలు, ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకొని లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొన్ని ఎండుమిర్చీలు, కొన్ని పచ్చిమిర్చీలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు ఇలా వేసి ఇంకో 2 మినిట్స్ అలా ఫ్రై అయ్యాక మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదా మామిడికాయని, చూడండి, ఆ తురుము కూడా వేసేసి ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసేయాలి. ఎందుకు అనుకుంటున్నారా? ఆ మ్యాంగోలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయాక మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక వైట్ రైస్ కొంచెం అందులో కలిపేసి టేస్ట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేసుకొని వేడి వేడిగా తింటుంటే హబ్బా ఎంత బాగుంటుందో తెలుసా? పుల్ల పుల్లగా మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది. నేనైతే చాలా ఇష్టంగా ఒక ప్లేట్ మొత్తం తినేసా. సరే, కానీ మీరు ఈ రెసిపీ ట్రై చేశారా? అలాగే మ్యాంగో వెరైటీస్లో మీకు ఏ ఐటెం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఈ మామిడికాయతో ఏమేమి వెరైటీస్ చేసుకోవాలో కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. అయ్యయ్యో, చెప్పడం మర్చిపోయా, లాస్ట్లో కొంచెం పప్పులు, ఎండుమిర్చి, జీలకర్ర వేయించి పౌడర్ చేసి వేసాను. భలే టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్